సండే హాలిడే. ఆ రోజు నాకు మాత్రం డబుల్ వర్కింగ్ డేలా అనిపిస్తుంది. నాకే కాదులేండి, అందరు ఆడవాళ్ళకి అలానే అనిపిస్తుంది అనుకుంటా. ఇంతకీ మీ సండే స్పెషల్ ఏంటో చెప్పండి. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ అండ్ ప్రాన్స్ కర్రీ అండి. అండ్ నేను కుకింగ్లో అంత పెద్ద మాస్టర్ చెఫ్ ఏం కాదు, బట్ చేస్తాను. మా ఫ్యామిలీకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది అనమాట. ఫిష్ కర్రీ ఇలా సింపుల్గా చేస్తానండి నేనైతే. అండ్ ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని టమాటా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, మసాలా వేసేదానండి. వేసిన తర్వాత చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుతాను కదా, అండ్ ఆ చింతపండు రసం పోసి కొంచెం బాగా ఉడికినిస్తాను అనమాట. అండ్ చేపల పులుసు మేము ఎక్కువ పులుసుగా తినమండి, ఇలా గ్రేవీగానే తింటాం అనమాట. అందుకోసమని నేను పులుసు తక్కువ వేసాను. ఇష్టం ఉంటే ఎక్కువ చింతపండు పులుసు వేసుకోవచ్చు అనమాట. పులుసు ఇలా కాగుతున్నప్పుడు పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే అప్పుడు బాగా అయినట్టండి. అండ్ ఆ టైంలో కరివేపాకు వేయడం మర్చిపోయాను. అంతా కాగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు, కారం చూసుకొని ఒకేసారి చేప ముక్కలు వేసేసుకుంటే ఇంకా కదిలించే పని ఉండదండి, బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తక్కువ అయితే వేసినా ముక్కకు పట్టదనమాట. సో నా ఫిష్ కర్రీ అయితే ఇలా సింపుల్గా ఉంటుందన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.